హలో హాయ్ ఫ్రెండ్, తెలుసు కదా నేను మీ దేవభాస్కర్ని. ఫ్రెండ్స్ ఇవాళ మనకైతే గుడిమాడిపల్లిలో అయితే ఉన్నామన్నమాట. మనకైతే ఇక్కడ షాద్నగర్ నుంచి మనకైతే ఇక్కడ ఒక 8 కిలోమీటర్లు వస్తానా, 8 కిలోమీటర్లు వస్తుంది. మన షాద్నగర్ సంత నుంచి అయితే ఒక 5 లేదా 4 కిలోమీటర్లు అయితే వస్తాయి అనమాట. మనకైతే ఇక్కడ మనకైతే సోమవారం పొద్దున్న మబ్బుల 4 గంటలకు అయితే మనకు 8 లేదా 9 ఆవులు అయితే లోడ్ దిగుతాయి ఫ్రెండ్స్. మనకైతే చూడొచ్చు. అండ్ హెచ్ఎఫ్ అయితే హెచ్ఎఫ్ క్రాస్, జెర్సీ వస్తే జెర్సీ క్రాస్ అయితే వస్తాయి అనమాట. మనకైతే ఇక్కడ మనకైతే అండ్ 65,000 నుంచి 85,000 మధ్యలో అయితే ఉంటాయి అనమాట. మనకైతే అండ్ ఇదైతే ఈ అడ్రస్ వచ్చేసి గుడిమాడిపల్లి. అండ్ ఇది మండలం ఏమొచ్చానా, నందిగామ మండలం అంటే మనకైతే రంగారెడ్డి జిల్లా, రంగారెడ్డి. ఓకే ఫ్రెండ్స్, చూడొచ్చు. జిల్లా అయితే రంగారెడ్డి అనమాట. మనకైతే తెలంగాణ అనమాట. మనకైతే ఓకే, మీకు కావాలి అంటే అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ వస్తున్నాను, అన్నకైతే కాల్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనైతే గుడిమాడిపల్లిలో అయితే ఉన్నాను అనమాట. మనకైతే ఈ వారం మన తాను ఎన్ని వచ్చినా ఆవులు 8 వచ్చినాయి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ప్రస్తుతానికి? ఇప్పుడు 5 ఆవులు ఉన్నాయి. ఓకే, 5 ఇట్లలో మనకు బ్రీడ్ ఏం బ్రీడ్ ఉన్నాయన్న? హెచ్ఎఫ్ అన్ని. ఓకే, ఎన్ని చూడే ఆవులు ఉన్నాయి, ఎన్ని పాలు ఇచ్చేవి ఉన్నాయి? 4 చూడే ఆవులు ఉన్నాయి. ఓకే, ఒకటి పాలు ఇచ్చేది ఉంది. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు మనకైతే ఫస్ట్ అయితే బ్రీడ్ అయితే చూపిస్తారండి. ఇక్కడ ఉన్నాయి అనమాట. మనకైతే చూడండి, మనకైతే ప్రస్తుతానికి అయితే మనకు మొత్తానికి అయితే హెచ్ఎఫ్ క్రాస్ బ్రీడ్ అయితే ఉన్నాయన్నమాట. మనకైతే చూడండి. అండ్ 3 అయితే అంటే ఆల్మోస్ట్ అయితే 8 ఆవులు అయితే ఇస్తున్నాయి అంట. మనకైతే ఇప్పుడు 8 ఆవులలో మనకైతే 4 ఆవులు అయితే మిగిలిపోయినాయి అనమాట. మనకైతే చూడొచ్చు. ఇగో ఇక్కడ వరకు అయితే ఉన్నాయన్నమాట. మనకైతే ఓకే, ధరలు కూడా అడుగుదాం. మనకైతే బ్రీడ్ అయితే చూడండి. ఫస్ట్ అయితే నా ఫస్ట్ కొత్త చెప్పనా, ఇదేం బ్రీడ్? హెచ్ఎఫ్. ఇప్పుడు ఈయనది కానా, ఈయనదా ఇది? మంగళవారం రోజు అంటే ఒక 2 రోజులు అయితే అవుతుంది ఫ్రెండ్స్, డెలివరీ అయిపోయి. ఇది మనకు మురుపాలే ఉన్నాయా లేకపోతే మంచి పాలైనా? ఓకే, అంటే ఎంతవరకు ఇస్తుంది? ఓకే, 7 నుంచి 8 వరకు ఇస్తుంది. ఓకే, మంచి పాలు ఏమైనా ఉరగొచ్చా? 10 ఫ్రెండ్స్. ఇప్పుడు రూపాయలు మనకైతే 7 నుంచి 8 వరకు అయితే ఇస్తున్నాంట. మనకైతే ఫోటోకి వచ్చేసి పొద్దుగాలు తీసేసి 8 వరకు అయితే ఇస్తున్నాంట. మనకైతే అని చూడొచ్చు. మన చేతిలో మెయింటెనెన్స్ ఫ్రెండ్స్. మనకైతే మనం ఎట్లా మెయింటెనెన్స్ చేస్తే అట్లా పాలిస్తాయి అనమాట ఆవులు అయితే. చూడొచ్చు. మనకి ఇప్పుడు ఏంటంటే దీని దగ్గర మనకు అంటే ఒక్కరోజు వచ్చేసి మనకైతే 9 వరకు పెట్టుకోవచ్చు మన వారికి, రైతుల వారికి. ఓకే, ఫోటోకి వచ్చేసి. ఓకే, దీని దూడేం దూడ మళ్ళా పోలేగా. ఓకే, మనకి ఇది ఎన్నో అవుతా ఉంటుంది? ఇప్పుడు డెలివరీ అయిపోయిందిగా, సెకండ్ అవుతా. ఓకే, ఇప్పుడు డెలివరీ అయిపోయింది, 2వ అవుతా డ్రెస్ మనకైతే చూడొచ్చు. ఇంకా అట్టర్ కూడా బాగుంది ఫ్రెండ్స్. మనం అయితే 2వ దగ్గరికి అయితే వచ్చినాం. మనకైతే 2వ కథ చెప్పనా, ఇది ఏం రేట్ అన్న? ఇది కూడా హెచ్ఎఫా? ఓకే, ఇదైతే హెచ్ఎఫ్ అంట. మనకి ఇది తరపా? ఓకే, తరపా అంటే ఫ్రెండ్స్. మనకైతే మనకు ఎన్ని పాలు ఉందన్న? ఇది 4 వాళ్ళు ఉంది. ఓకే, 4 వాళ్ళు ఉందంట ఫ్రెండ్స్. మనకైతే చూడొచ్చు. షండ్గారు కూడా బాగుంది. ఈ తరపు కాబట్టి అందాడ దీని దగ్గర అయితే మనకైతే ఒక 6 నుంచి 7 మధ్యలో పెట్టుకోవచ్చుగా పాలు. ఒక కొంచెం ముందుకెళ్ళి దీని అట్ర చూసి అయితే చెప్పొచ్చు. మనకైతే 6 నుంచి 7 మధ్యలో అయితే పెట్టుకోవచ్చు. ఇంకా చేస్తారనమాట అట్ర అయితే. ఇది మొత్తం లూజ్ ఉందిగా, లూజ్ మొత్తం అయితే నిండిపోతాయి అనమాట. మనకైతే ఇప్పుడు ఇది డెలివరీ సమయం అంటే ఈనడానికి ఎంత సమయం పెట్టుకోవచ్చు? ఒక మాట వారం రోజుల, ఒక వారం పైన అయితే పెట్టుకోవచ్చు అంట. ఇట్లా తిప్పండి ఆవుని ఫ్రెండ్స్. ఇక్కడ మనకైతే 65,000 నుంచి మనకైతే 85,000 వరకు అయితే ఉన్నాయన్నమాట. మనకి ఆవులు అయితే చూడొచ్చు. అండ్ మనకైతే అయితే తరపనమాట. మనకైతే ఇప్పుడు అందాడ రేట్ చెప్పనొద్దు దీనిది 75,000 చెప్తున్నావు. ఓకే, మనకు ఫైనల్ రేట్ ఏమైనా వస్తుందా? ఓకే, ఒక 72 వరకు ఇట్లా ఒక మాట. ఓకే, నెక్స్ట్ కొత్త చెప్పనా, దీని గురించి చెప్పు. ఇదేం రేట్ అన్నా? హెచ్ఎఫ్. ఓకే, ఇది ఎన్ని అవుతావు? ఓకే, డెలివరీ అయిపోయిందా? ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చుడిమి ఉందంట. మనకైతే ఇప్పుడు డెలివరీ అయితే అవ్వాలంట. మనకైతే ఇప్పుడు 2 అయితే అవ్వంట. ఇప్పుడు డెలివరీ అయితే. అండ్ మనకైతే ఈ పొడుగు కూడా అంటే చనకట్ కూడా బాగుంది దీని దగ్గర అయితే. మనకైతే ఇది మనకు అంటే మిల్కింగ్ చెప్పేసి ఎంతవరకు చెప్పినాను అక్కడ? 8 వరకు అయితే చెప్పిరంట. 8 వరకు అయితే చెప్పిరంట ఫ్రెండ్స్. మనకైతే ఫోటోకి వచ్చేసి. అండ్ ఇట్లా తిప్పండి ఆవుని. ఓకే, మనకైతే మనం వెంటనే చేసి ఇంకా ఎక్కువ కూడా ఇవ్వచ్చు. 50 అయితే చూడొచ్చు. ఓకే, మనకైతే మనకు దీని ధర ఎంత వరకు చెప్తున్నా? 75,000 చెప్తున్నావు. ఏమైనా తగ్గుతా? 72 వరకు, 72,000కి వస్తుందా ఫ్రెండ్స్? ఇక్కడ రైతులు వచ్చి మాట్లాడుతూ 72,000కి అయితే వస్తూ ఉంటారు ఫ్రెండ్స్. మనకు చూడొచ్చు. ఇంకా అట్టర్ చూడండి. మనకైతే దీని అయితే మిల్కింగ్ చెప్పేసి అయితే పూటకైతే 8 లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట. 2 పూటలు వచ్చేసి ఇంకా అట్టర్ అయితే చేస్తుంది అనమాట. మనకైతే అండ్ ఇదంతా లూజ్ ఉంది కదా, ఈ లూజ్ మొత్తం నిండిపోతుంది అనమాట. మనకైతే అండ్ ఇది మెయింటెనెన్స్ చేసి ఇక 9 వరకు కూడా పెట్టుకోవచ్చు. మనకైతే 9-15 లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అనమాట. కనుక కూడా బాగుంది. దీన్ని డెలివరీ సమయం అయితే ఒక వారం రోజులు టైం పెట్టుకోండి. ఇగో మనకైతే ఇది హెచ్ఎఫా? ఓకే, చూడొచ్చు అన్న. లాస్ట్ కొత్త చెప్పనా, ఇది ఏం రేట్ అన్నా? హెచ్ఎఫ్. ఓకే, ఇది ఎన్ని అయితే ఉంటానా ఇప్పుడు డెలివరీ అయితే?
మూడు అవుతా ఓకే. ఒక 6 పళ్ళ మీద కడలు వేస్తుండొచ్చు ఒక మాట. ఓకే ఫ్రెండ్స్ చూడొచ్చు మనకైతే అండ్ ఇప్పుడు డెలివరీ అయితే 3 అవుతా ఉంటాయి మనకైతే చూడొచ్చు. అండ్ పొడుగు నరాలు చూడండి బాగున్నాయి మనకైతే. అండ్ శనకారు కూడా బాగుంది, ఎంకలాటర్ చూపిస్తారండి. అంటే మిల్కింగ్ చెప్పేసి ఎంతవరకు చెప్పిరానా? ఓకే మనకైతే చూడొచ్చు చావు సైజు కూడా బాగుంది, మంచి అంత హైట్ అయితే ఉందన్నమాట మనకైతే. అండ్ శనకారు కూడా బాగుంది. ఇప్పుడు మనకైతే ఇది చూడొచ్చు మనకు ఇంకా అటర్ చేస్తే అనమాట, కొంచెం టైం ఉంది, కొంచెం ముందుకెళ్ళనా. ఇక చూడండి మనకైతే అటర్ వేస్తే అనమాట, మనకు ఒక వారం రోజులు టైం పెట్టుకోండి డెలివరీకి అయితే. ఇది హెచ్ఎఫ్ ఫ్రాషా, ఇది హెచ్ఎఫ్ఏనా? ఓకే చూడొచ్చు ఫ్రెండ్స్ మనకైతే ఈ విధంగా అవుతుందన్నమాట.